నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు దోహదపడేవాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో కోసం దేశ నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతాంగం గత 5 నెలలుగా చాలా నష్టపోయింది. మహిళలు బాగా నష్టపోయారు. నిరుద్యోగుల ఆశ నిపాతమైంది. కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ 5 నెలల పాలన ఒక దిక్కు, అద్భుతమైన పాలన చేసిన 10 సంవత్సరాల పాలన మరొక వైపు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓట్లందరూ వేయడానికి రావాలి. ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది. ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం కేసీఆర్ని మరలా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి అన్ని చోట్ల మాక్ పోల్ కంప్లీట్ పోలింగ్ స్టార్ట్ అయింది. మాకు రిపోర్ట్ వస్తున్నాయి. చాలా ఏరియాస్లో పెద్ద క్యూలు కూడా కనపడుతున్నాయి. నిన్న సాయంత్రం మధ్యాహ్నం కొద్దిగా కొన్ని చోట్ల రెయిన్స్ వల్ల కొంత పోలింగ్ పార్టీ రీచ్ అవడానికి కొంత డిలే అయింది. కానీ అందరూ సేఫ్లీ రీచ్ అయినారు. రాత్రి అంతా రెడీ చేసుకొని ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా కరెంటు తర్వాత మిగతా అన్ని ఏర్పాట్లు బాగానే చేసుకున్నాడు. మార్నింగ్ 5:30 నుంచి మాక్ పోల్ స్టార్ట్ చేసి 7 o'clock కంప్లీట్ చేసి దాన్ని యాక్చువల్ పోల్ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచిగా జరుగుతున్నాయి. నేను ఇప్పుడే ఓటు వేసినాను. నేను అందరికీ కోరేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరితో వచ్చి తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు చేసుకోవాలి. ఎంత శాతం పోలింగ్ అవసరం వస్తే దేర్ ఈజ్ ఆల్వేస్ ద నంబర్ ఆఫ్ డిఓస్. దే హ్యావ్ అడ్వర్టైజ్ ద నంబర్స్. ఏ జిల్లాలో వాళ్ళ నంబర్స్ ఉంటాయి, దాంట్లో మాట్లాడచ్చు.